హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హోమ్ మేకప్ ప్రిన్సీ. ఈరోజు నేను హెయిర్ కేర్ వీడియో చేస్తున్నాను. సో లెట్ మీ టెల్ యూ అబౌట్ మై షాంపూ, కండిషనర్ అండ్ ఆయిల్ అండ్ స్కాల్ప్కి ఎలా కేర్ తీసుకోవాలి అండ్ హెయిర్ ప్యాక్స్ ఏమైనా వేసుకుంటున్నాను అండ్ స్పా ఎలా చేసుకుంటున్నాను. లెట్ మీ టెల్ యూ ఆల్ దిస్ ఇన్ దిస్ వీడియో. వీడియో వచ్చి లాస్ట్ వరకు చూడండి. యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెయిర్, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా గ్రోత్ అవుతుంది అని. అందరికీ హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. మీ బాడీలో ఐరన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటే, నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు, నా బాడీలో హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఐరన్ లెవెల్స్ తక్కువ ఉంది. సో అప్పుడు నాకు హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది. అప్పుడు నేను లివోజిన్ అని ఐరన్ టాబ్లెట్ ఉంటుంది, ఐ రిపీట్ లివోజిన్ అని ఐరన్ టాబ్లెట్ ఉంటుంది. అది ఐరన్ టాబ్లెట్ నేను ఆల్మోస్ట్ ఆ సప్లిమెంట్స్ 3 months యూజ్ చేస్తున్నా. 50% హెయిర్ లాస్ అనేది నాకు 50% హెయిర్ లాస్ తగ్గింది, ఇంకా 50% అవుతుంది. సో అప్పుడు ఐ స్విచ్డ్ పారాషూట్ ఆయిల్ నుండి కోకోనట్ వర్జిన్ హెయిర్ ఆయిల్. 3 years అవుతుంది నేను ఇది వాడబట్టే. అప్పుడు నాకు పోస్ట్మార్టం టైం, అది బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో అప్పుడు నేను స్విచ్ అయినాను ఫ్రమ్ పారాషూట్ టు కోకోనట్ వర్జిన్ హెయిర్ ఆయిల్. ఇంకా 70% నాకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయింది. 30% ఇంకా అవుతుంది, ఎప్పుడులాగా లేదు, ఇంకా 30% అవుతుంది. అప్పుడు షాంపూ చేంజ్ చేసి ఉన్నాను, డవ్ కండిషనర్ ఇంటెన్స్ రిపేర్ షాంపూ చేంజ్ చేసి ఉన్నాను. అప్పుడు కూడా ఇంకా హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు కొన్ని ప్యాక్స్ పెట్టుకున్నాను. లెట్ మీ టెల్ యూ ఇన్ ద కమింగ్ వచ్చినప్పుడు చెప్తా. ఫస్ట్ మనం ఆయిలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆయిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వీక్లీ ట్వైస్ అయినా ఆయిలింగ్ అనేది చేయాలి. ఆయిలింగ్ చేయకపోతే హెయిర్ అనేది పెరగదు, హెయిర్ ఫాల్ అనేది తగ్గదు. సో మీకు హెయిర్ గ్రోత్ కావాలి అంటే 2 days, మినిమం 2 days తలకి ఆయిల్ అనేది ఉండాలి. నైట్ అంతా ఉంచుతారో, లేదంటే మీకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు మార్నింగ్ పెట్టుకొని ఆ మార్నింగ్ నైట్ అంతా. నాకు గైనకాలజిస్ట్ దగ్గర నేను వెళ్ళా సమ్ స్కిన్ కేర్ ప్రాబ్లం కోసం. సో తను అడిగింది నన్ను, సో నేను తను అడిగాను, మీరు పింపుల్స్ ఎందుకు వస్తున్నాయి ఇట్లా అని సో అడిగితే, మీరు ఆయిల్ వీక్ అంతా పెట్టుకుంటారా, పిల్లో బెడ్షీట్స్ ఎప్పుడు చేంజ్ చేస్తారు ఏంటి అని షీ ఆస్క్డ్ మీ. నేను ఆయిల్ వీక్ అంతా పెట్టుకుంటా, షీ టోల్డ్ మీ అట్లా ఆయిల్ వీక్ అంతా పెట్టుకుంటే స్కాల్ప్ పాడైపోతాయి. సో ఐ డిసైడెడ్ టు నాట్ టు కీప్ ఆయిల్, 1 day పెట్టినాను. సో దాని తర్వాత నుండి నాకు ఎంత ఫ్రీక్వెంట్గా హెయిర్ లాస్ అయింది అని అంటే నేను ఎవ్వరికి చెప్పలేను. మనకి ఎంతో మంది ఎంత చెప్తా ఉంటారు, మనం చేస్తేనే అది మనకు అర్థమవుతుంది. సో అట్లా మీకు కూడా హెయిర్ లాస్ అవుతా ఉంటే మీరు మీకే చేయండి. 2 days ఆయిల్ కంపల్సరీ పెట్టి చూడండి. యూ విల్ సీ ద బెస్ట్ రిజల్ట్స్. ఇది ఒక్కటే చెప్తా, ఆయిల్ పెడితే అది పారాషూట్ అయినా ఏదైనా మీ హెయిర్ టైప్కి ఏది పడితే అది ఆయిలింగ్ 2 days అనేది పెట్టి చూడండి. మినిమం 1 day అయినా ఇవ్వండి దానికి ఫుడ్ పెడుతున్నట్టు ఆయిల్ పెడితే. అండ్ కమింగ్ టు నా హెయిర్, ఈ హెయిర్ ప్యాక్స్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే, హెయిర్ ఫాల్ అవుతేనే యూజ్ చేస్తాను. ఈ హెయిర్ ఫాల్ అవుతే ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తానో చెప్తా. హన్వితాది బ్రింగ్రాజ్ పౌడర్ 100 ml వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. బాగా హెయిర్ ఫాల్ ఉంటే ఒక్కసారి పెట్టుకొని చూడండి, ఆ నెక్స్ట్ హెయిర్ వాష్లో మీకు రిజల్ట్స్ తెలుస్తుంది. అంత హెయిర్ ఊడదు మీకు నాట్స్ తీస్తుంటే. అండ్ కమింగ్ టు షిక్కాయ్ పౌడర్, మీకు స్ప్లిట్ ఎండ్స్ ఉన్న, డ్రైనెస్ ఉన్న షిక్కాయ్ పౌడర్ పెడితే ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి హైబిస్కస్ పౌడర్ ఉంటుంది. ఎలాంటి స్ప్లిట్ ఎండ్స్, నాట్ అబౌట్ స్ప్లిట్ ఎండ్స్, డ్రైనెస్ బాగా ఉంది, ఫ్రిజినెస్ బాగా ఉంటే హైబిస్కస్ పౌడర్ పెడితే తగ్గిపోతుంది. అండ్ కమింగ్ టు ఈ ప్యాక్స్, నేను ఫ్రీక్వెంట్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఏమీ యూజ్ చెయ్యను. ఈ ప్రోడక్ట్స్ పెట్టుకుంటే ఎలాంటి హెయిర్ గ్రోత్ అవ్వదు, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డ్రైనెస్ తగ్గుతుంది, ఫ్రిజీనెస్ తగ్గుతుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి. సో ఈ ప్యాక్స్ నేను దానికే యూజ్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి హెయిర్ గ్రోత్కి ఎలాంటిగా పనికి రావు, ఆయిల్ పెడితేనే హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. అండ్ ఇంకా ఫ్రీక్వెంట్గా మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గాలి అని అంటే 2 eggs పెట్టుకోండి. 2 eggs, మీ హెయిర్ వాల్యూమ్ చూసి 1 egg అయితే 1 egg, 2 eggs అయితే 2 eggs, అట్లా ఎగ్స్ పెట్టుకోండి. ఎగ్స్ పెట్టుకోవడం వల్ల కూడా హెయిర్కి మంచి ప్రోటీన్ పెరుగుతుంది, హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. అండ్ కమింగ్ టు మై షాంపూ, నా షాంపూ వచ్చి డవ్ ఇంటెన్స్ రిపేర్ షాంపూ అండ్ కండిషనర్. ఇది కూడా చాలా మటుకు నా ఫ్రిజీనెస్, డ్రైనెస్ని చాలా తగ్గించింది. హెయిర్కి మాయిశ్చరైజర్ ఉంటేనే నాట్స్ అనేవి తక్కువ పడతాయి. సో మనకి మాయిశ్చర్ కావాలి అని అంటే కంపల్సరీ కండిషనర్ అనేది యూజ్ చేయాలి. డెఫినెట్గా నేను ఇదివరకు ఎవరు చెప్పలేదు కండిషనర్ యూజ్ చేయాలి, యూజ్ చేసేదాన్ని. మన ఇంట్లో షాంపూ యూజ్ చేస్తాం కదా మనం చైల్డ్హుడ్ నుండి. సో నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను కండిషనర్ వాడుతున్నా. అప్పటి నుండి నా హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గింది. ఇప్పుడున్న అడల్ట్స్లో సీరియస్గా
హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ ఇవి పెరుగుతున్నా సో కండిషనర్ మంచిగా జుట్టుకు పట్టించండి. హెయిర్ లాస్ అవ్వదు. కండిషనర్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ యువర్ హెయిర్. ఇంకొకటి మంచిగా వీక్లీ 2-3 టైమ్స్ హెయిర్ వాష్ అనేది చేయకండి. సో దానివల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కొంతమంది డ్రై హెయిర్ ఉంటుంది, అట్లా చేయొద్దు. వీక్లీ వన్స్ అయితే చాలు. హెయిర్ వాష్ ఎంత తగ్గిస్తే మీ హెయిర్ గ్రోత్ అంత పెరుగుతుందని నేను నమ్ముతా. అండ్ కమింగ్ టు నా స్పా స్పా ఏంటి అంటే నేను ఎందుకు యూజ్ చేస్తానంటే నాకు బాగా డ్రైనెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది నా డ్రై హెయిర్ కాబట్టి. సో మంత్లీ వన్స్ నేను ఎలా అయినా స్పా అనేది వాడతాను. అది నేను స్టీమ్ పెడతాను అండ్ స్పా క్రీమ్ నా హెయిర్కి ఎండ్స్కి అప్లై చేసి నేను ఆల్మోస్ట్ 1 అవర్ వరకు కూర్చుంటా. 1 అవర్ తర్వాత ఒక 10-15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ మళ్ళీ స్టీమ్ తీసుకొని లైట్గా హెయిర్ వాష్ చేస్తాను. అప్పుడు షాంపూ కండిషనర్ ఏమీ వాడద్దు. కమింగ్ వీడియోస్లో కూడా నేను క్లియర్గా పోస్ట్ చేస్తాను దట్ నేను ఏ హెయిర్ స్పా అయితే వాడతాను, అది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా ఒక షార్ట్ వీడియో డీటెయిలింగ్గా చేసి పెడతాను. అండ్ ఇక్కడ వచ్చేసి కంపల్సర్లీ మీకు మీ హెయిర్ టైప్ బట్టి మీరు ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయండి. నా హెయిర్కి ఈ ప్రోడక్ట్స్ సూట్ అయ్యాయి కాబట్టి నేను ఇవి వాడుతున్నాను. మీ హెయిర్కి ఏం సూట్ అయితే మీరు ఆయిలీ హెయిర్కి ఏం ప్రోడక్ట్స్ ఉంటాయని ఐ డోంట్ నో. డ్రై హెయిర్కి అయితే ఐఎమ్ సజెస్టింగ్ యూ హియర్. కర్లీ హెయిర్ నాది, కర్లీ బేస్డ్ హెయిర్ నాది. సో ఐఎమ్ సజెస్టింగ్ దిస్. ఈ ప్రోడక్ట్స్ నాకు బాగా సూట్ అయితే డోంట్ చేంజ్ యువర్ షాంపూ సడన్గా. అప్పుడు కూడా మీకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. దిస్ ఈస్ ద స్పా క్రీమ్ ఐఎమ్ యూజింగ్. ఇది నేను లాస్ట్ ఒక 4 months నుండి యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు నుండి నేను స్పా చేసుకుంటున్నానో అప్పటి నుండి నాకు స్ప్లిట్ ఎండ్స్, డ్రైనెస్, ఫ్రిజినెస్ చాలా మటుకు తగ్గింది. అండ్ మార్కెట్లో కొత్తగా ఒక ప్రోడక్ట్ వచ్చింది హిమాలయ క్రీమ్ అని. అది కూడా నేను షార్ట్ వీడియో చేశాను చూడండి. అసలు ఇంకా క్లియర్గా చెప్తాను ఆ హిమాలయ ప్రోడక్ట్ గురించి కూడా. ఆ హిమాలయ ప్రోడక్ట్, ఆ క్రీమ్ అస్సలు వాడొద్దు. అండ్ కొంచెం డబ్బులు పెడితే యూ విల్ గెట్ సమ్ గుడ్ వాల్యూ థింగ్. సో ఇది ఆల్మోస్ట్ 450 చేంజ్ ఉంటుంది. యూజ్ దిస్.